చిన్నవి, వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంత ఉన్నాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1,55,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, సోర్స్ పిఎస్యు ఓఎఫ్సిస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు 1,55,00,000 ఉన్నాయి. కర్ణాటకలో 1,84,00,000 ఉన్నాయి, కేరళలో 96,00,000 ఉన్నాయి, తమిళనాడులో 2,33,000 ఉన్నాయి, తెలంగాణలో 1,24,00,000 ఉన్నాయి. మొత్తానికి ఏమో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి 1,55,00,000. మరి 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎంత? 1,55,00,000 ఇంటూ 895 ఇంటూ 3 ఎంత బా? 4,200 కోట్ల, 4,200 కోట్లు. ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా. మన బడ్జెట్లో ఎంత పెట్టినారు? 895 కోట్లు పెట్టినారు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ. 4,200, 3 సిలిండర్లు అంటే ఒక్కో సిలిండర్ 1,300, అంతే కదా. 1,350 కోట్ల, దగ్గర 1,400. అందరికీ 1,55,00,000 మందికి ఒక్కొక్క సిలిండర్ అన్న కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు 1,600 కోట్లు కావాలి, అంతే కదా. 4,200 డివైడెడ్ బై 3 అంటే నువ్వు పెట్టింది 895 కోట్లు బడ్జెట్లో పెట్టింది. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు. నామకే వాయిస్తే ఇచ్చామంటే ఇచ్చాం, చేశామంటే చేశాం, మోసం చేయడానికి అడుగును. కనీసం 40 లక్షల సిలిండర్లు మాత్రమే ఎన్రోల్ అయ్యాయని చెప్పి వీళ్ళ అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏమో మేము 3 సిలిండర్లు ఇస్తామంటాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఏమో ఈ సంవత్సరానికి ఒకటి ఇస్తామంటాడు. అంటే ఒక మంత్రి చెప్పేదానికి ఇంకొక మంత్రి చెప్పేదానికి కూడా వీళ్ళిద్దరి మధ్య పొంతన లేదు. అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ 3 అంటాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ 1 అంటాడు. పోనీ 1 అందరికి ఇస్తున్నారంటే అదిలే. 1,55,00,000 ఇంటూ ఒక సిలిండర్ ఇంటూ 895 వీళ్ళ లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా 1,400 చిల్లర కోట్లు. అంటే ఎంత దారుణంగా వీళ్ళ అబద్ధాలు మోసాలు చేస్తూ ఉన్నారా అని నిదర్శనం. ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు. ఇక మెగా డిఎస్సి, ఇందులో మెగా ఎలాగో లేదు. ఇక మెగా డిఎస్సి అన్నారు, ఇక మెగా ఎలాగూ లేదు. ఉన్న డిఎస్సి పరిస్థితి ఏందని చూస్తే మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికే అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1,30,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేశాం. 6 నెలలు తిరక్క మునిపే, గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికే 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం, విలీనం చేసి.